హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ సాయి. ఎస్సీ యూనివర్సిటీ దగ్గర ధర్నాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక విద్యార్థి, మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. చెప్పండి బ్రదర్, ఎందుకంటే మా యూనివర్సిటీ ల్యాండ్ ని గవర్నమెంట్ ఆక్రమిస్తుంది. దాన్ని మేము తీసుకోవడానికి ర్యాలీలు ఉద్యమాలు చేస్తున్నాం. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం. మాకు ఆ ల్యాండ్ అవసరం. ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ పర్పస్ తప్ప వేదిక ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కాంట్రాక్టర్ అప్పగించి దాని ఒక ఐటీ సంస్థలుగా మారుస్తుంది. దానివల్ల మాకేం యూస్? ఇప్పుడు మేము నెక్స్ట్ చదువుకోవాలంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మేము ఇంకో 2 నెలలు అయితే మాకు అయిపోతుంది ఇక్కడ పీజీ. నెక్స్ట్ తరాలు వస్తాయి. ఇంకా నెక్స్ట్ కోర్సు పెరుగుతాయి. కోర్సు పెరిగినప్పుడు ఇక్కడ ఏదైతే భూమి ఉందో అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మించుకోవడానికి వస్తుంది. ఆ భూమిని ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు తీసుకుంటే కొత్త కోర్సు స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఇక్కడ 100,000 పైన కోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కొత్త కోర్సులు పెట్టినప్పుడు విద్యార్థులు పెరుగుతారు. ఎప్పుడైతే విద్యార్థులు పెరిగినప్పుడు హాస్టల్ పెరగాలంటే ఏం కావాలి? మాకు భూమి కావాలి కట్టడానికి. ఆ భూమి ఇప్పుడు కబ్జా చేస్తే మేము ఇప్పుడు ఇంకేంటది? గవర్నమెంట్ ల్యాండ్ హెచ్సియుకి అసలు సంబంధమే లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఇది ఎవరు ల్యాండ్? ఇది ఎవరిది? ప్రజలు ఎవరు? గవర్నమెంటా లేక ప్రైవేట్ సంస్థనా? ప్రజలు గవర్నమెంట్ రెండు ఒకటేనా వేరువేరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమంటారు? ఒక్కటే కాదా? మమ్మల్ని ప్రజలు వేరు, గవర్నమెంట్ స్టూడెంట్స్ వేరు ఎట్లయితారు? ఇది కూడా గవర్నమెంట్ మేము ఒప్పుకుంటాం. మొత్తం గవర్నమెంట్ తీసుకోమని, ఇది కూడా మొత్తం హెచ్ఎస్యూని కూడా మొత్తం తీసుకున్నామని. మేము ఏడన్నా వేరే ఎక్కడన్నా పోయి చదువుకుంటాం, లేదంటే ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. ఇంకెందుకు? ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ల్యాండే మేము కూడా అంగీకరిస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ కాకపోతే మాకు కావాలి. ఇది విద్యా పర్పస్ కోసం అట్లే ఉంచండి. ఏమైతే వేరే హెచ్సి విద్యార్థుల వెనుక కొన్ని గుంటనక్కలు ఉండి ఇలాంటి ధర్నాలు చేపిస్తున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీనికి మాట్లాడుతున్నారు. ఏ గుంటనక్కలు ఉన్నాయి? విద్యార్థులు తప్ప ఎవరు లేరు ఇక్కడ. విద్యార్థులను ఉద్దేశించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అట్లా అన్నారు. అంతకుమించి ఏమనలేరు. ఇక్కడ విద్యార్థులను బట్టి అన్నారు. ఆయన ఇప్పుడైతే ఫుట్బాల్ ఆడడానికి వచ్చింది కదా, అప్పుడు ఈ ల్యాండ్ చూసిండు. అప్పుడు కనిపించినాయి మరి గుంటనక్కలు. ఇక్కడ స్టూడెంట్స్ తప్ప ఏ గుంటనక్కలు లేవు. ఆయన మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు అంతే. అది కూడా మేము చేసుకున్న మీ కర్మ ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు 400 ఎకరాలకు సంబంధించి మరి యూనివర్సిటీ వీసీ గారు ఎలా స్పందిస్తున్నారు? వీసీ గారు అడ్రస్ లేదు. వీసీ లేడు అసలు. ఇలా వీసీ ఉండింటే ఇంకా సిచ్యువేషన్ ఇట్లా కాకుండా. వీసీ లేడు, రిజిస్టర్ లేరు, ఎవరు లేరు. చేసేది ఒకటి, ఇది అంతా ల్యాండ్ అవసరమైంది స్టూడెంట్స్ కి తప్ప ఎవరికి అవసరం లేదు. స్టూడెంట్సే పోరాటాలు చేస్తారు అంతే. వీసీ ఇప్పటి వరకు అడ్రస్ లేడు. ఇప్పుడు మీరు 3 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. 3 రోజులు కాదు, దాదాపు 15 నుంచి 16 డేస్ అవుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఆర్టికల్ ప్రకటించిందా ఎక్కడ 400 ఎకరాస్ అమ్మేస్తామని, ఆ రోజు నుంచి అక్కడ టెంటులు వేసి ఏదో విధంగా మేము కాపాడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే వాళ్ళు బుల్డోజర్ తీసుకొచ్చినా అప్పుడే మేము ఇంకా స్పందించడం జరుగుతుంది. ఎక్కువ ఇట్లా ర్యాలీలు చేయడం, ఇట్లా రావడం. మరి ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి హైడ్రా తీసుకొచ్చి పూర్తిగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పేసి మాట్లాడుతా ఉంది. నిన్న చూసుకున్నట్టయితే అడవుల్ని కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం. నిన్నెందుకు ఆయననే గౌరవనీయులు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే మేము వీడియో క్లిప్పులు చేసి పెట్టినాం ఆయనకి. ఆయన చూసుకున్నాం, ఆయననే పర్యావరణాన్ని రక్షించుకున్నాం, హైదరాబాద్ లో ఉన్న అడవులు నాకేదని చెప్పిండు. ఇప్పుడు ఏమైంది మరి? మాటలు గుర్తుకొస్తుంది లేవా? ఇక్కడ అడవి కనిపించట్లేదా? వందల చెట్లు ఉన్నాయి, వేరే రకాల చెట్లు ఉన్నాయి, నెమాలీలు ఉన్నాయి, జాతీయ పక్షి నెమాలి, ఇంకా జింక, మొసళ్ళు లేవనుకో, ఇంకా అనకొండ, పాములు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ పోలే మరి? నువ్వు ఏదో మ్యూజియాలు కట్టి అక్కడ సేవ్ చేయడం కంటే కొన్ని ఉన్న దాన్ని సేవ్ చేసుకో. ఫస్ట్ ఏదేదో పార్కులు కడతాడంట, ఆ పార్కులు కట్టే బదులు సేవ్ చేయి. నీకు వేరే ప్లేస్ లో ల్యాండ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయి. నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగానే మేము డెవలప్మెంట్ కోసం యత్నిస్తా ఉంటే మరి విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదే ప్లేస్ దొరికిందా నీకు? వేరే ప్లేస్ లేవా? వేరే కడ కడితే అక్కడ రారా? అక్కడ బస్ స్టాప్ లో అక్కడికి చెయ్యి. ఇప్పుడు ఇదేమన్నా గుడి ఈయన కట్టాలనా? కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ విద్యార్థులు, అయినా నువ్వేమన్నా విద్యార్థులకు ఉపయోగపడేది చేస్తున్నావా? ఇక్కడ మాకేమైనా జాబులు ఇస్తున్నావా? మా కోసం ఏదైనా బిల్డింగ్ కడుతున్నావా? మా కోసం అకాడమిక్ పర్పస్ ఏమైనా చేస్తున్నావా? లేదా ఏదో సెంట్రల్ ఇస్తుంది ఆ నిధులు, దాంట్లతోటి ఇక్కడ చేస్తున్నాం. దానికి మళ్ళీ నువ్వు దాన్ని లాక్కొని మేము ఏదో చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. మరి దీనికి పూర్తిగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా గవర్నమెంట్ చేస్తుంది. మేమేమంటే శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం. వాళ్ళే బుల్డోజర్ తీసుకొని రాత్రి నీకు ఇప్పుడు ఇది నువ్వు చట్టం పరంగా పోతున్నావు. రాత్రిపూట సెలవు దినం చూసుకొని ఎందుకు చేస్తున్నావు? సెలవు దినం లేనప్పుడు చేయాలి కదా. ఇప్పుడు 4 రోజులు, శనివారం, ఆదివారం, సోమవారం, ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం హాలిడేస్. అది చూసుకొని ఇప్పుడు చేస్తుండ్రు. నువ్వు చట్టపరంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు చెయ్యి. హాలిడేస్ లేనప్పుడు చెయ్యి. ఎందుకు చేస్తున్నావు? చట్టపరంగా చేస్తుంది మేము. ఒక్క విద్యార్థి కూడా మొత్తం శాంతియుతంగా చేస్తున్నాడు.
దాన్ని కూడా మీరు అరెస్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి చూసాము. అంటే ఆ బుల్డోజర్లతో అడవుల్ని ఇట్లా నరకేస్తున్న తరుణంలో కొన్ని నెమళ్ళు తన ఆర్తనాదాలు వినిపించిన పరిస్థితి కూడా చూసాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు యూనివర్సిటీ గేట్ లోపలికి రా, వచ్చి మీ కెమెరా పట్టుకొని అప్పుడు చూపించు, తెలుస్తుంది అప్పుడు అక్కడ అడవి ఉందా, నెమలిలు ఉన్నాయా, గుండె నక్కలు ఉన్నాయా, ఏమున్నాయని తెలుస్తుంది. మీరు ఎందుకు వస్తలేరు లోపలికి? ఎందుకు వస్తలేరు? రారి, లోపలికి వస్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ ఏమున్నాయి అనేది. మీరు ఇక్కడ లోపలికి రారు, మమ్మల్ని బయటికి రానియరు, బయటకు వచ్చే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్న నాయకులు ఆలీలు ఉన్నారో దీని గురించి వాళ్ళని ఇక్కడికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇంకెట్లా దీన్ని సాల్వ్ చేస్తారు మాకు? మేము నార్మల్ గా విద్యార్థులు ఒక గవర్నమెంట్ కి ఎప్పుడైనా ఫైట్ చేస్తుందా? ఏడా సాధిస్తాం ఇంకా మేము అది అంటున్నాం. ఇక పూర్తిగా ఏం కావాలనుకుంటున్నాం? పూర్తిగా ఏం లేదు, మా ఎప్పుడైతే యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ ఉందా దాని యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి, చేసి ఉన్న మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఎట్లయితే చెట్లు కొట్టేసిండ్రా ఇప్పటి వరకు 3 days నుంచి మొత్తం క్లీన్ చేసిండ్రు, ఆ దాంట్లో మళ్ళీ చెట్లు నాటించాలి. నాటిస్తే అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఇంకా యూనివర్సిటీ మీద రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు మేము తరగతి గదులకు వెళ్ళి చదువుకుంటాం, లేదంటే ఇట్లా నడుస్తానో తెలుపుతాం అంతే. మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే, నా పేరు శివను అన్న, ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ. మీరు చూస్తున్నారు ఇక్కడ క్యాంపస్ లో 2 రోజులు గట్టిగా క్యాంపస్ లో ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో, ఈ ల్యాండ్ ఇష్యూ అనేది 400 acres అనేది అది అమ్ముతే 40,000 కోట్లు వస్తాయని చెప్తున్నారు బయట. మీకు డబ్బే కావాలనుకుంటే మీ మంత్రుల దగ్గర ల్యాండ్ ఉంది, మీ ఎమ్మెల్యే దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మి మీరు మీ వేల వేసుకోండి అవసరం. అంతేలేగాని ఈ చదువుకునే యూనివర్సిటీ ల్యాండ్ అమ్మడం వల్ల ఫ్యూచర్ లో వేరే విద్యార్థులకు కావచ్చు, లేకపోతే మిగతా వచ్చే వాళ్ళకి కావచ్చు, యూనివర్సిటీ లేకుండా చేయడం వల్ల విద్య నాశనం చేసినట్టే కదా. అది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్, అసలు ఎస్సీయూకి అసలు సంబంధమే లేదని చెప్పేసి ప్రభుత్వ సంస్థలు ఎక్కడ ఉంటాయి? ఉండాల్సినవి ప్రభుత్వ స్థలంలో ఉంటాయి, గవర్నమెంట్ స్థలాలు అనేవి ఎక్కడైనా. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల భూమి కాబట్టి నువ్వు ప్రభుత్వ భూమి కాపాడాల్సింది పోయి నువ్వు ప్రభుత్వ భూమి అమ్మితే మళ్ళా ఏమిటో నెక్స్ట్ ఫ్యూచర్. నువ్వే అన్నావు కదా మాట ప్రొటెక్షన్ ఉన్నప్పుడు, ప్రభుత్వ భూమిని మనం కాపాడకపోతే మంది అన్నావు కదా, నువ్వే కదా ప్రభుత్వ భూమి అమ్ముతుంది. దీన్ని మనం ఏమనాలి? ఇప్పుడు పూర్తిగా మా ప్రభుత్వం విద్యార్థి పక్షాన నడుస్తున్న ప్రభుత్వం, మరి విద్యార్థులు ఎందుకు ఇలా ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటాం. విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఇది. విద్యార్థి ప్రభుత్వం అయితే విద్యార్థుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఉంటుంది. ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కావచ్చు. విద్యార్థుల భూముల్ని కావచ్చు, యూనివర్సిటీ భూముల్ని కావచ్చు, విద్యార్థులపై ఆంక్ష పెట్టడం కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని వెంట తీసేయాలి. లేని పక్షంలో నువ్వు సీఎం గా కొనసాగించాలని మేము హెచ్చరిస్తున్నాం. అంటే మరి ఈ సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ మీద కేసు నడుస్తుంది, మరి దీనికి సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా విద్యార్థులు ఎలా ధర్నాలు చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో 2004లో కేసు ఫైల్ చేయడం జరిగింది. 21 years కంటిన్యూ జరుగుతూ వచ్చింది. ఈ రీసెంట్ గా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ క్లియర్ అయిపోయింది. అంటే ఈ భూమి ప్రభుత్వ భూమే. మీరు నాకు ఫస్ట్ చెప్పినట్టు ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ ఆస్తులే ఉంటాయి కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ కేసు అయిపోయింది, నడిచింది, ప్రభుత్వం తెలిసింది కాబట్టి అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఇది నీకు డబ్బులే కావాలనుకుంటే చివరిలో 14,000 acres ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్. ఆ ల్యాండ్ అమ్ముకో మీ లక్షల కోట్లు వేలు వస్తాయి, మీరు దాని మీద చేసుకుని బిజినెస్ చేసుకునే అవసరం అయితే. కానీ విద్యా వ్యవస్థ ఎందుకు మీరు నాశనం చేస్తారు? విద్యా వ్యవస్థ నాశనం చేయడం అంటే ఫ్యూచర్ పిల్లలకి విద్యను అందించబడడం ఇది దుర్మార్గం అని చెప్తున్నారు. విద్యార్థుల వెనక కొన్ని కుండ నక్కల నుండి నడిపిస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి ఏం చెప్తారు? గుంట నక్కలు అంటే క్యాంపస్ గుంట నక్కలు ఎటువంటి గుంట నక్కలు లేవు. గుంట నక్క అంటే అతను గుంట నక్క, అతను దొంగతనంగా వచ్చి గోడ దూకి వచ్చి ఫుట్బాల్ ఆడిపోయిండు. గుంట నక్క ఎవరు అంటే అతను. మేము ఎందుకు గుంట నక్క అయితే మేము గుంట నక్క మేము క్యాంపస్ కాపాడకూడదు. మేము ఇది మా ల్యాండ్, ఇది మా భూమి, ఇది మా హక్కు, ఇది మేము చేసుకుంటాం. గుంట నక్కల మాట కట్ పద్ధతి కాదు అది. లోపల రకరకాల జంతువులు, పందులు, నమళ్ళు, పక్షులు, సరస్సులు, చెరువులు చాలా బాగున్నాయి. వీటి అన్నిటినీ ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఈ 400 acres ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మీరు ఎప్పుడైతే కాపాడడం జరుగుతుందో అప్పటి వరకే ల్యాండ్ లోపల ఉన్నటువంటి పక్షులను ప్రశాంతంగా ఉండదు. లేకపోతే అంటే పక్షులు చనిపోతాయి. నాకు తెలిసి ఇప్పటికి చాలా వరకు చనిపోయాడు పక్షులు, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు. మాకు తెలియదు, ఎందుకంటే అటు పక్క మమ్మల్ని పోనేవాట్లేదు లోపలికి. 144 section అమల్లో ఉంది కాబట్టి అటు పోతే మమ్మల్ని కేసు ఫైల్ అయింది కాబట్టి మమ్మల్ని పంపించట్లేదు. 100 సంఖ్యలో పోలీసులు మోహరించి మమ్మల్ని భ్రమించడం చేయడం వల్ల ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని వెంటనే ఖండిస్తున్నాం. ఆ క్యాంపస్ మొత్తం కూడా జేఏసీ ఏర్పడడం జరిగింది. టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరం ఏకమయ్యాము. నీకు ఫ్యూచర్ లో ఎజెండా ఏంటి అనేది మేము ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది లోపల. మరి 400 ఎకరాలకు సంబంధించి వీసీ గారు ఎలా స్పందిస్తున్నారు? మీరు ఆల్రెడీ చూసారు 2004లో సర్వే జరగలేదు. జరగకపోయినప్పటికీ సర్వే జరిగింది, సర్వే భూమి మాదని చెప్తున్నారు. మేము చెప్పేది భూమి మీదే, ప్రభుత్వ భూమి కాదని చెప్పలేదు. ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రజల భూమే కదా. కానీ సర్వే జరగకపోయినా ప్రభుత్వ ల్యాండ్ కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. నువ్వు కాపాడకుండా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ భూమిని అమ్ముతున్నావు అంటే దుర్మార్గం. నువ్వే కదా, నీ మాటలే మళ్ళీ నువ్వే పాటిస్తున్నావు.
అంటే ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ అమ్మేసుకుంటుంది అంటే దుర్మార్గమైన చర్య. వైస్ ఛాన్సలర్ గారు మొన్న ఏం స్పందించలేదు, కానీ నిన్న నైట్ స్పందించడం జరిగింది. దీని మీద ఈ భూమి ల్యాండ్ మనదే, సర్వే జరగలేదని చెప్పారు. కానీ నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం రెండు కుమ్మక్కైన అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా ఈ భూమిని ఆపే శక్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన తీసుకురావట్లేదు. నామకే వాసు పత్రిక పక్కన ఇవ్వడం జరుగుతుంది. కానీ గట్టిగా ఫోకస్ పెట్టాలి, ఇలానే ఆపాలి. లేని పక్షంలో మా ఉద్యమాలు చాలా ఉధృతంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే ఇక ముందు కూడా మరి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుంచుకోండి, ఈ ల్యాండ్ ఖచ్చితంగా మాకు వచ్చే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. ఏదైనప్పటికీ ఎండాకాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు, నువ్వు నీళ్ళకి మీరు దొంగతనంగా హాలిడేస్ టైంలో పోలీసులు మోహరించి విద్యార్థులు పక్షం లేని సమయంలో వచ్చి నువ్వు జేసీబీలతో చేసే పనులు అలా మేము ఇళ్ళకి దొంగతనంగా చేయట్లేదు. మేము చాలా నిక్కర్గా చెప్తున్నాం. మేము ఖచ్చితంగా మేము ల్యాండ్ మా కోసం మేము ఖచ్చితంగా పోరాడడం చేస్తాం. ఖచ్చితంగా మేము ల్యాండ్ దక్కించుకుంటాం. యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు ఎలాంటి నిరసనలు చేయొద్దని చెప్పి సర్కులర్ ని జారీ చేస్తే ఏం చేస్తారు? ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఆ రైట్ అనేది లేదు. సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి వీసీ గారు చేసినప్పుడు మేము రాడికల్ చేయట్లేదు కదా ఉద్యమాలు. మేము ఏదో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయట్లేదు. ధ్వంసం చేయకుండా పీస్ఫుల్ గా మా హక్కు కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్నారు గేట్ అవతల చేస్తున్నాం, బయట చేయట్లేదు. ధర్నా కూడా మేము కూడా ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయట్లేదు. మేము ఆ గొంతు ఎంచుకో అరుస్తున్నాం తప్పలే, కానీ మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయట్లేదు. ఇది మా హక్కు, ఇది మా రైట్ కూడా. మరి మీరు ఇలా ధర్నాలు చేస్తా ఉన్నారు కదా, మీకు మద్దతుగా ఏమైనా పార్టీలు వచ్చి మద్దతు తెలిపిన పరిస్థితి ఏమైనా కనిపించిన? పొద్దున మీరు చూసారు, సిపిఎం పార్టీ వాళ్ళు పొద్దున మాకు మద్దతుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంబడే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ మేము కోరుకునేది ఏంటంటే సిపిఎం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీలు కూడా దీని మీద స్పందించాలి. స్పందించి వాళ్ళకు ఒక పిలుపు ఇవ్వాలి. ఎందుకంటే ఈ పిలుపు ఏంటంటే యూనివర్సిటీకి ల్యాండ్ కాపాడాలి. యూనివర్సిటీ ముట్టడి మేము ఖచ్చితంగా ఒక ల్యాండ్ మీద వెళ్తాము, దీన్ని మేము పర్యవేక్షిస్తాము, దాన్ని చూస్తాము. ఈ ల్యాండ్ ఖచ్చితంగా రావాలంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఎవరుతున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి పార్టీలు కావచ్చు, ఏవైనా కాపాడచ్చు. కానీ ఈ ల్యాండ్ కాపాడే బాధ్యత మన అందరి బాధ్యత. కంపల్సరీ మేము అందరూ దీని మీద సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.